నిన్న వీడియోలోని కొన్ని అప్డేట్స్ అయితే మిగిలిపోయాయి. అవి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో ఆ మిగిలిపోయిన మెయిన్ అప్డేట్స్ ఏంటో క్లారిటీగా ఈ వీడియోలోని చూద్దాం. అండ్ రీసెంట్ గా వచ్చిన మంకీ మ్యాన్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోని కూడా తర్వాత అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే రామాయణ్ ఫిల్మ్ గురించి మీకు ఇదివరకే మొత్తం వస్తున్న అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నాను. సో రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది అండ్ ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చింది. అదేంటంటే ఫిల్మ్ యొక్క కాస్టింగ్ మీద. సో రణబీర్ కపూర్ అయితే ఎప్పటి నుండో కాస్టింగ్ లోని మెయిన్ రాముడుగా ఫిక్స్ అయిపోయాడు. కానీ తర్వాత వచ్చే ఆ అదర్ క్యారెక్టర్స్ అనేవి కంప్లీట్ గా ఫిక్స్ అని చెప్పలేకపోయినట్టు ఉన్నాయి. బట్ రావణ్ గా ఒకప్పుడు హృతిక్ రోషన్ ని తీసుకున్నారు. కాకపోతే తనకేదో షెడ్యూల్ ప్రాబ్లం వలన డేట్స్ కుదరకపోవడం వలన అంత ఇయర్స్ అయితే ఆయన ఈ ప్రాజెక్ట్ కి కేటాయించలేకపోవడం వలన తప్పుకున్నారు. రణబీర్ కపూర్ తర్వాత క్యాస్ట్ లో ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యేది సన్నీ డియోల్ యొక్క హనుమాన్ రోల్ అని మీకు చెప్పాను కదా. సో నిన్న అది క్లారిటీగా కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఫిల్మ్ కి ఓకే చెప్పేశారు. అండ్ 40 to 45 crores ఎంతో ఎక్స్పెన్సివ్ శాలరీని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఆయన పార్ట్ 1 లో ఎక్కువ సేపు ఉండరంట. సో హనుమాన్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం పార్ట్ 1 లో మరీ అంత ఎక్కువ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో పార్ట్ 2 లో మేబీ ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఆ పార్ట్ 1 కి మాత్రమే ఆయన 45 crores తీసుకోరేమో. ఒక కాంట్రాక్ట్ అండ్ అగ్రిమెంట్ టైప్ లో ఉంటుంది. సో పార్ట్ 1 అంతా కూడా అయోధ్య చుట్టూ అండ్ రాముడి యొక్క ఆ స్టార్టింగ్ పార్ట్ అంతా కూడా పార్ట్ 1 లో మేబీ చూడొచ్చు ఈ ట్రయాలజీలోని. సో ఆ సోర్స్ నుండి వచ్చిన న్యూస్ లోని కాస్టింగ్ లోని సీతగా సాయిపాలుని కూడా కన్ఫర్మ్ చేసినట్టు చూపించారు. అంటే ఇంకా డౌట్ ఉన్నట్టు టాక్స్ ఆ రూమర్స్ అని చెప్పకుండా ఆల్మోస్ట్ ఫిక్స్ అన్నట్టు వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. ఈ కాస్టింగ్ ఒక్కటే ఆడ్ గా అనిపిస్తుంది అండ్ జోడీ కూడా పర్ఫెక్ట్ గా పేర్ అయితే అస్సలు కుదరదు అనిపిస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో. తర్వాత ఆ సోర్స్ లోని యష్ ని కూడా రావణ్ గా అదే సోర్స్ లో మెన్షన్ చేశారు. నాకైతే ఈ కాస్టింగ్ లో ఒకప్పుడు క్లారిటీ లేదు. ఎప్పటిండో రూమర్ బజ్ లో అయితే మాత్రం కాస్టింగ్ లో ఉన్నాడు తప్ప ఆయన యాక్సెప్ట్ చేసినట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయితే మాత్రం అప్డేట్స్ రాలేదు. కాకపోతే నిన్న వచ్చిన సోర్స్ ప్రకారం అయితే ఇది అప్డేట్స్ రూమర్ ఆ టైప్ లో కాకుండా ఫిక్స్ అన్నట్టు పెట్టారు. మొన్న కూడా షూటింగ్ టైమ్ లో అదే వచ్చింది. కాకపోతే యష్ రావణ్ క్యారెక్టర్ కూడా పార్ట్ 1 లో ఎక్కువసేపు ఉండదు. చాలా సేపటి తర్వాత అంటే జస్ట్ ఒక క్యామియో అపీరెన్స్ గా మాత్రమే ఈ క్యారెక్టర్స్ ఉండొచ్చు. పార్ట్ 2 మిడ్ కి ఆర్ ఎండింగ్ కి లేదంటే పార్ట్ 3 లోని కంప్లీట్ గా ఉండొచ్చు. సో చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి అందులోని రీసెంట్ గా విజయ్ సేతుపతి విభీషణ్ క్యారెక్టర్ ని కూడా కాస్టింగ్ లో తీసుకుంటున్నట్టు న్యూస్ ని రూమర్స్ ని మీరు వినే ఉంటారు. బట్ సేతుపతి విభీషణ్ కన్నా కుంభకర్ణ క్యారెక్టర్ అయితే బాగా సూట్ అవుతారు కొద్దిగా విఎఫ్ఎక్స్ పెట్టి నాకు అనిపిస్తుంది. మరి చూడాలి మరి ఏ యాంగిల్ లో ఆయన విభీషణ్ గా తీసుకున్నారో. బట్ ప్రస్తుతానికి ఉన్న ఈ కాస్టింగ్ అంతా కన్ఫర్మ్ గానీ సేతుపతి కాస్టింగ్ మాత్రం జస్ట్ ఇన్ టాక్స్ అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. జస్ట్ మాటలు జరుగుతున్నాయి. కాకపోతే నాకు తెలిసి సేతుపతి ఎక్కువ డేట్స్ అయితే మాత్రం ఏ ప్రాజెక్ట్స్ కి కూడా అనమాట కేటాయించరు. రీసెంట్ గా అయితే మాత్రం ఆయన పుష్ప కూడా ఒకప్పుడు ఓకే చేశారు. తర్వాత డేట్స్ ప్రాబ్లం వల్ల తప్పుకున్నారు. అండ్ పార్ట్ 1 లో ఆయన కూడా జస్ట్ క్యామియో అనమాట. పార్ట్ 2 లోనో పార్ట్ 3 తర్వాతనే వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని కూడా వస్తాయి. సో వీళ్ళని జస్ట్ కాస్టింగ్ పరంగా ఒక క్యామియోస్ పరంగా యూజ్ చేసుకుంటారు. మార్చ్ లోనే షూటింగ్ స్టార్ట్ చేద్దామని కూడా ప్లాన్ చేసుకున్నారు. అంతా బాగుంది కానీ ఇంతవరకు లక్ష్మణ్ క్యారెక్టర్ మాత్రం ఫిక్స్ చేయలేదు. అవును గైస్, ఈ కాస్టింగ్ అంతా ఫిక్స్ అని చెప్పారు. కార్తిక్ ఆర్యన్ లక్ష్మణ్ గా ఎప్పటి నుండో రూమర్స్ లో ఉన్నప్పటికీ ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. పార్ట్ 2 పార్ట్ 3 కి అవసరమైన క్యారెక్టర్స్ నే కాస్టింగ్ చేస్తున్నప్పుడు పార్ట్ 1 లో మెయిన్ క్యారెక్టర్ అయిన లక్ష్మణ్ కి ఖచ్చితంగా కాస్టింగ్ చేయాలి. సో అది త్వరలోనే జరగబోతుంది. మరి చూడాలి ఎవరిని తీసుకుంటారో. ఇక తర్వాత కర్ణ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ ని రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ఎప్పటి నుండో తీద్దామని చెప్పి ఒక పెండింగ్ లో అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుండో ఉంది. మొదట్లోని షాహిద్ కపూర్ ని, ఆ తర్వాత ఆయన రిజెక్ట్ చేసిన తర్వాత అక్షయ్ కుమార్ ని, ప్రభాస్ అయితే నేమ్స్ ఎక్కువ వినిపించాయి ఆది పురుష్ కి ముందు. అవును, చాలా సేపటి వరకే షాహిద్ కపూర్ ఈ ప్రాజెక్ట్ గురించి వెయిట్ చేసి అలా డిలే అవుతున్నప్పటికీ ఇక తప్పుకున్నాడు అనమాట. తర్వాత ఇక అక్షయ్ కుమార్ అయితే మాత్రం ఇన్ని సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కి కేటాయించలేరు. 2 పార్ట్స్ గా తీయబోతున్న ఈ ఫిల్మ్ కి కొన్ని ఇయర్స్ సైన్ చేయాలి తప్పదు. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి సూర్యని అప్రోచ్ అయినట్టు న్యూస్ అప్డేట్ అయితే మాత్రం వచ్చింది. సో ఆ తర్వాత ఇక క్లారిటీగా కన్ఫర్మ్ అయిపోయింది. సూర్య ఈ కర్ణ ఫిల్మ్ లోని మెయిన్ లీడ్ గా కనిపించబోతున్నట్టు. 2 పార్ట్స్ గా తీయబోతున్న ఈ ఫిల్మ్ బడ్జెట్ ఆల్మోస్ట్ 500 crores అంటే పార్ట్ 1 పార్ట్ 2 కి కలిపి అనుకుంటా. కాకపోతే ఈ ఇయర్ జూలై నుండి ఫిల్మ్ షూటింగ్ ని స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. కాకపోతే ఆయన ప్రస్తుతానికి కంగువా ట్రయాలజీలో కూడా బిజీగానే ఉన్నారు. మరి షెడ్యూల్ ని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. కాకపోతే ఇది కూడా 2 పార్ట్స్. కాకపోతే ఆయన అన్నెసరీగా బోయపడుతోనని చెప్పి ఒక ప్రాజెక్ట్ అని చెప్పి న్యూస్ వస్తుంది. అలాంటి ప్రాజెక్ట్స్ వదిలేయాలి. ఇక డైరెక్ట్ ఇలాంటి ఫిల్మ్స్ తీసుకోవాలి. అండ్ లోకేష్ కనకరాజ్ తో కూడా రోలెక్స్ అండ్ సూపర్ హీరో ఫిల్మ్ కూడా ఫ్యూచర్ లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు కెరీర్ డౌన్ గా అటు ఇటు వెళ్ళినప్పటికీ ఇప్పుడు ఒక్కసారిగా పెద్ద రైజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ కంగువా హిట్ అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ కి వచ్చే హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ లోని రీసెంట్ గా నిన్న జాహ్నవి కపూర్ ని తీసుకుంటున్నట్టు న్యూస్ వచ్చింది. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ఎప్పుడు కూడా బాగ్ మిల్కే బాగ్, రంగ్ దే బసంతి లాంటి కొన్ని క్లాసిక్ ఫిల్మ్స్ ని అందించారు. సో ఈసారి ఒక పెద్ద ప్రాజెక్ట్ ని ఎపిక్ స్టైల్లో తీసుకోబోతున్నారు. చాలా సీనియర్ డైరెక్టర్ ఆయన. కంగువా డైరెక్టర్ శివ కన్నా ఈయన్ని ఎక్కువగా నమ్మొచ్చు. ఎక్స్పీరియన్స్ గానీ టాలెంట్ గానీ ఆయన అందించిన ఫిల్మ్స్ బట్టి. ఇన్ఫాక్ట్ ఇది ఆయనకి కొత్త జానరా. ఆఫ్ కోర్స్ శివకు కూడా కొత్త జానరే కంగువా. సో మరి జూలై లోపు షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపే అనౌన్స్మెంట్ కూడా అఫీషియల్ గా రావచ్చు. ఆ తర్వాత మిగిలిన క్యాస్ట్ మెంబర్స్ ని కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి ప్రస్తుతానికి అప్డేట్స్ వస్తున్నాయి. అప్పుడే మేబీ బడ్జెట్ గురించి కూడా క్లారిటీ ఇవ్వచ్చు. 2 పార్ట్స్ కలిపి 500 crores బడ్జెట్ లేదంటే పార్ట్ 1 కి 500 పార్ట్ 2 కి 500 రెండు కలిపి 1000 అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కంగువా డైరెక్టర్ ని నమ్మలేకపోయినా ఈ ప్రాజెక్ట్ బాగా క్లిక్ అవ్వాలంటే ముందుగా కంగువా మంచి హిట్ అవ్వాలి. ఒకవేళ కంగువా ఫ్లాప్ అయినా ఈ ప్రాజెక్ట్ కి హైప్ అయితే లెగుస్తుంది. కానీ ఒకవేళ కంగువా బాగా హిట్ అయితే ఈ ప్రాజెక్ట్ కి చాలా మంచి బెనిఫిట్ అనేది యూజ్ అవుతుంది హైప్ జనరేట్ చేయడానికి.
ఇక ఆ తర్వాత ఎస్ఎస్ఎంఈ 29th రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఫిలిం గురించి ఇదివరకు వచ్చిన అప్డేట్ మీకు క్లారిటీగా చెప్పాను. కానీ ఆ తర్వాత నుండి మళ్ళీ వార్నర్ బ్రూస్ అండ్ 20th సెంచరీ ఫాక్స్ కూడా ఈ ఫిలిం కి ప్రొడక్షన్ గా అయితే మాత్రం వస్తున్నట్టు కొన్ని న్యూస్ రూమర్స్ వస్తున్నాయి. ప్రీవియస్ వీడియోలోనే చెప్పినట్టు ఆ రూమర్స్ గానీ బస్ గానీ అంతా కూడా బేస్లెస్ అనమాట. నెట్ఫ్లిక్స్ గానీ లేదంటే హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీస్ ఏవి కూడా ఎంతవరకు ఈ ప్రాజెక్ట్ ని తీసుకుందామని చెప్పి ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి అలాంటి డిసిషన్స్ లోనే లేరు. అండ్ బడ్జెట్ కూడా 800,000 crores అనేది మనకి క్లారిటీగా తెలియదు ఇంతవరకు. జస్ట్ అంతా కూడా ఒక బజ్ రూమర్స్ లా రన్ అవుతున్నాయి. కాకపోతే ఇప్పుడు మనకు ఒక క్లారిటీ అప్డేట్ రాబోతుంది. అదేంటంటే ఫిలిం కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు, అది సైలెంట్ గా స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయినా జర్మనీకి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఒక హాలిడే ట్రిప్ అనుకున్నప్పటికీ అక్కడ ఒక టెక్నీషియన్స్ ని ఒక టీమ్ ని మీట్ అవడానికి మహేష్ బాబు గారు అక్కడికి వెళ్ళినట్టు, అండ్ రాజమౌళి ఇండియాలోని నార్త్ కి వెళ్ళి అక్కడ నార్త్ లో కాస్ట్ సెర్చింగ్ గురించి, కాస్టింగ్ కాల్ గురించి అయితే మాత్రం డిస్కషన్స్ లో ఉన్న అప్డేట్స్ ఇదివరకు వచ్చింది. సో ఆ అప్డేట్స్ అయితే మాత్రం నిజమే. మహేష్ బాబుకి సంబంధించిన 1 or 2 years వరకు మొత్తం డేట్స్ అన్నిటిని కూడా ఇవ్వమని అడిగితే మహేష్ బాబు 3 years అయినా సరే ఇస్తా అని చెప్పి రెడీ అయిపోయారంట. అండ్ ఇంతవరకు నా కెరీర్ లో ఎవరికి కూడా ఈ రేంజ్ లో ఛాన్స్ అయితే మాత్రం ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వలేదు కానీ మీకు ఖచ్చితంగా ఇస్తా అని చెప్పారు. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ లో అయితే మాత్రం ప్రీ ప్రొడక్షన్ లో ఎక్కువగా ఆయన కాన్సన్ట్రేషన్ గా చూస్తున్నారంట. అండ్ 2 parts ప్లాన్ చేసుకున్నప్పటికీ ఫస్ట్ పార్ట్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టుకుంటున్నారంట. సో రాజమౌళి కూడా ప్రొడ్యూసర్ అయిపోదామని చెప్పి ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ లోని ఆయన అనుకుంటున్నారు. వెంటనే మహేష్ బాబు గారు నా శాలరీ గురించి అయితే మాత్రం ఎక్కువగా ఆలోచించకండి, బడ్జెట్ గురించి క్వాలిటీ గురించి మాత్రమే ఆలోచించండి, నేను ఒక్క రూపాయి కూడా ఫిల్మ్ కి తీసుకోను, ఒక ప్రొడ్యూసర్ గా ఫిల్మ్ లోనే ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పారంట. అసలు ప్రొడ్యూసర్ గా కేఎల్ నారాయణ ఎందుకు చాలా మందినే తీసుకోవచ్చు కదా అంటే ఆయనకి ఎప్పటి నుండో మాట ఇచ్చారంట ఫిలిం తీస్తా అని చెప్పి, అందువల్లనే ప్రొడ్యూసర్ గా తీసుకుంటున్నారు. సో ప్రెసెంట్ మనం చూసుకున్న దాని ప్రకారం అయితే మాత్రం ఎలాంటి హాలీవుడ్ ఫారెన్ ప్రొడక్షన్ ఆర్ నెట్ఫ్లిక్స్ ఎలాంటి కొలాబరేషన్ కూడా లేదు. వీళ్ళ ముగ్గురే కేఎల్ నారాయణ అండ్ వీలైతే మహేష్ బాబుతో పాటు రాజమౌళి కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఇక వార్నర్ బ్రోస్ తో వీలైతే ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ కాంట్రాక్ట్ కుదిరించుకున్నారనుకోండి, అప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ లు ఇలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ గా హాలీవుడ్ పరంగా ఇంటర్నేషనల్ గా వాళ్ళు చూసుకోవచ్చు. ఇండియాలో కూడా ఓన్ రిలీజ్ కి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీని తీసుకుంటే సేఫ్. ఇక ఆ తర్వాత జే హనుమాన్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఫిక్స్ చేసేసారు. సో దీని గురించి అంటే ఆజిరా నెక్స్ట్ వస్తుంది అనుకున్నారు, బట్ నెక్స్ట్ వచ్చేది ఈ పీవీసీయూలో ఈ జే హనుమానే. కానీ 1 year లో తీయడం చాలా కష్టమే, విఎఫ్ఎక్స్ ఎక్కువగా కావాల్సిన ఫిలిం అన్నట్టు నాకు కనిపిస్తుంది. ఒక బ్రహ్మాస్త్ర రేంజ్ లో విఎఫ్ఎక్స్ కావాలి అన్నట్టు కనిపించింది హనుమాన్ క్లైమాక్స్ లో. మరి చూడాలి డైరెక్టర్ ఏం ప్లాన్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ ప్రాజెక్ట్ లో మెయిన్ హీరోగా తేజ సజ్జే కాదు, ఆల్రెడీ తేజ సజ్జాని హనుమాన్ లో చూపించారు. ఈ జై హనుమాన్ అంతా కూడా ప్రీక్వెల్ స్టోరీ అనమాట. సో ఆ హనుమాన్ క్యారెక్టర్ చుట్టూ ఆయన రాముడికి ఏ మాట ఇచ్చారు అనే టైప్ లో ఉండబోతుంది. సో హనుమాన్ క్యారెక్టర్ ని ప్లే చేయబోయే యాక్టరే మెయిన్ హీరో. ఇన్ఫాక్ట్ హనుమాన్ లో కూడా మెయిన్ హీరో మన పాయింట్ ఆఫ్ వ్యూలోని హనుమానే అనుకోండి, కాకపోతే క్యారెక్టర్ యాక్టింగ్ కాస్టింగ్ విషయంలో చెప్తున్నాను నేను. పోతే అదిరాని ఆయన డైరెక్ట్ చేయట్లేదంట. సో ఆయన సూపర్విజన్ లో ఉండే ఇంకొకరిని తీసుకొని అదిరాని తీస్తున్నారు. సో అది కొద్దిగా రిస్క్ ఏమో అనిపిస్తుంది, మరి చూడాలి ఎలా హ్యాండిల్ చేస్తారో. బట్ ఈ యూనివర్స్ లోని జై హనుమాన్ ఆయన తీయాలి. అప్కమింగ్ గా ఈ పీవీసీలో ఏ ఫిల్మ్స్ రావచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ప్రిడిక్షన్స్ టైప్ లో ఒక వీడియో తర్వాత చేస్తాను. అండ్ జై హనుమాన్ లో ఏం చూడబోతున్నాం అనే దాని గురించి కూడా. ప్రస్తుతానికి అయితే మాత్రం అప్డేట్స్ ప్రకారం ఆయన నెక్స్ట్ వీక్ న రణ్వీర్ సింగ్ ని మీట్ అవుతున్నారంట. అది జై హనుమాన్ గురించి కాదు, ఇంకొక సూపర్ హీరోని ఆయనకు సూట్ అవుతుందని చెప్పి మీట్ అవుదాం అనుకుంటున్నారంట. నార్త్ మార్కెట్ ని కూడా గట్టిగా ఫోకస్ చేద్దామని చెప్పి. అయితే ఇది ఒక్కటే కాదు, కొంతమంది సౌత్ డైరెక్టర్స్ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయంట రణ్వీర్ సింగ్ కి. అవంతా కూడా మీటింగ్స్ జరుగుతాయంట నెక్స్ట్ వీక్ లో. శక్తిమాన్ ట్రయల్జీ లోని ఫిక్స్. అండ్ షారుఖ్ ఖాన్ చేయాల్సిన డాన్ 3 లో కూడా ఇప్పుడు ఆయన దూరిపోయాడు. శంకర్ గారితో కూడా ఎప్పటినో డిస్కషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఏఆర్ మురుగదాస్ కూడా మీట్ అవుదాం అనుకుంటున్నారంట. దాంతో పాటు ఇప్పుడు ఈయన. మరి చూడాలి ఏమవుతుందో. ప్రశాంత్ వర్మ స్టార్ హీరోస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు స్టార్ హీరోస్ అవసరం లేదు, నేను మేనేజ్ చేయగలను చెప్పకుండా రీసెంట్ గా టామ్ క్రూజ్ ని కూడా లెక్క చేయను అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పర్సనల్లీ నాకైతే అది నచ్చలే. అంటే టామ్ క్రూజ్ ఫ్యాన్ గా అని కాదు కానీ అలాంటి ఓవర్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. మొన్నలాగే అవతార్ గురించి చేస్తా అని చెప్పడం ఇలాంటివి ఏంటంటే ఫ్యూచర్ లో ఏమైనా తేడా జరిగితే ఖచ్చితంగా ట్రోల్ మెటీరియల్ అవ్వడం, దానివల్ల ఇన్సల్ట్స్ మనం ఎదుర్కోవాలి. అంటే సక్సెస్ చూసినా చూడకపోయినా కొద్దిగా అణిగి మనకి ఉండాలి. రాజమౌళి లాంటి వాళ్ళు అంత పెద్ద పెద్ద హిట్స్ కొట్టినా చాలా సింపుల్ గా ఉంటారు ఆయన. ఈవెన్ రీసెంట్ సిద్ధార్థ్ ఆనంద్ కూడా పఠాన్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నాకు ఫైటర్ మీద లేవు, నా రేంజ్ ఏంటో నాకు తెలుసు అని చెప్పి ఆయన తక్కువ చేసుకున్నాడు. మరి చూడాలి ప్రశాంత్ వర్మ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉంటుందో. మీకైతే న్యూస్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.